దెబ్బ తాకింది, కింద పడ్డము. ఫ్రెండ్స్, వైష అయితే రెడీగా ఉంది. ఇంక ఇప్పుడు నేను ఇట్లా డోర్ చిలుకు తీస్తున్నాను. ఒక 5 minutesలో గాయత్రి వస్తుంది. ఆటో ఎక్కిందంట, కాళ్ళకి దగ్గర ఉందంట. గెట్ రెడీ. అనుకోపో, చిలుకు తీసేసిన. ఓకేనా? నీ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడింది. ఏంటిది మాకేంటిది అంటున్నాను. నవ్వకూడదు. టవల్ పెట్టుకుంటావా? ఓకే, ఒకవేళ నవ్వు అన్ఎక్స్పెక్టెడ్గా నవ్వు ఇట్లా చేయాలంటే టవల్ ఇట్లా పట్టుకో, ఇట్లా నెత్తి కింద పెట్టుకున్నట్టు. ఓకేనా? వర్షం పడుతుంటే స్కిట్ అయి పడ్డామని చెప్పు. ఇట్లా కూర్చుంటా. ఈ క్యాప్ పెట్టుకున్నందుకు నాకు ఫేస్ అయితే ఏం అనిపిస్తలేదు అనుకుంటున్నాను. కళ్ళు మూసుకొని పడుకున్నట్లు. సెకండ్ దెబ్బ తాకిన వాళ్ళకి రాత్రి పెద్ద కట్టు కట్టుకోరు. వచ్చిందా? దగ్గరకు ముగిస్తా. అస్సలు నవ్వకూడదమ్మా. నవ్వుతే ఇంతగానం పడ్డది కష్టం మొత్తం పోతుంది. నిజంగా దెబ్బ తాకినంటే ఎట్లా సఫర్ అవుతుందంటే ఇట్లా, కానీ నాకు మాత్రం ఇట్లా ఒక రేంజ్లో వస్తాయి. నేను ఇట్లా పర్ఫార్మెన్స్ చేయడం పైన ఆధారపడి ఉంటుంది. నీ పర్ఫార్మెన్స్, నా పర్ఫార్మెన్స్ కొంచెం గజనీలాగా యాక్టింగ్ చేయాలి. చూడు ఏంటి మమ్మీ ఎవడీడు. యాక్చువల్లీ వైశ్యం తీసుకొస్తున్నప్పుడు ఫుల్ వర్షము. నేను ఇట్లా తడిచిపోయినా, మొత్తం తడిచిపోయినందుకు డ్రెస్ వేరే వేసుకున్నా. కోల్డ్ అయిపోయింది. నాకు ఇట్లా ఫీవర్ వస్తుందేమో. నువ్వు తడిచినావా వైశ్యం వచ్చేటప్పుడు? వైశ్యం ఇట్లా ఫుల్గా తడిచిపోయింది. సడన్గా వర్షం అయితే ఫుల్ పడ్డది. నాన్ స్టాప్ ఒక 1 hour పడి ఉంటుంది కదా. యాక్చువల్లీ ఇంట్లో పెద్ద ట్రైప్యాడ్ ఉంది. పెద్ద ట్రైప్యాడ్కి పెట్టవచ్చు, కానీ ఆ ట్రైప్యాడ్ కనిపిస్తుంది. బాగా ఫుల్గా తడిచినాం కదా, కోల్డ్ అయింది. 3 days అంట వర్షం కంటిన్యూ. 3 రోజులు ఫుల్ వర్షాలు. నాకు లోపల చేతికి అక్కడిక్కడ తాకినాయి అని చెప్తా. అక్షయ కదా, దెబ్బ తాకింది, కింద పడ్డము. బ్లడ్డే గాయత్రి. పండుకోమ్మా. ఇక్కడ సార్ మళ్ళీ స్టేజ్. ఫోన్లో ఆయనకే ఫోన్ పగిలిపోయింది నాది. అరే పిచ్చిదారులాగా నవ్వుతావా? నువ్వు ఇట్లా నాన్నవా? కంటిన్యూ. గాయత్రి చూద్దరు అంత కావచ్చు. నవ్వుతావేం రా నాయన? అరే అది బ్లడ్ రా నాది. అది బ్లడ్ ఆగా రక్తం వస్తుంది మళ్ళా రా. అట్లా గుర్తుపట్టినాం గాయత్రి. అది ఇక్కడే మేము అనుకున్న ప్లాన్ మొత్తం సగం తగ్గిపోయింది. రెడ్డికి ఎందుకు లేదు? ఇదిగో రెడ్డి లేదా? అది ఇక్కడ తీసుకోపోతాను ఫోను. అసలు ఇది రెడ్డి లేదా? చూడండి, మేము ఎంత ప్లాన్ చేసుకొని వస్తే పిచ్చిదారులాగా మొత్తము రాగానే మంచి నవ్వుతుంది. అవునేమమ్మా, నీకు నిజంగా దెబ్బ తాకితే ఇట్లా గిట్లనే నవ్వుతుందేమో. గాయత్రి గో, నాకు కోపం తెప్పాకు. మేము ఎంత కష్టపడి ఎంత ప్లాన్ చేసుకొని ఎంతగానం రెడీ అయి ఉంటాము. నేను చెప్పిన డాడీ, అందుకే డాడీ నువ్వు తొందరగా కొంచెం టెన్షన్గా మాట్లాడాను, లేదంటే మమ్మీకి డౌట్ రాకుంటుంది. యాక్చువల్లీ దీని పైన పోయేసేది కాకుండా లోపల కొంచెం అంటించి అరే నువ్వు
అది చెప్పకుండా ఉంటే టెన్షన్ పడతావా అని చెప్పలేదని చెప్తాం బ్లడ్ లాగా లేదు అది. ఇంకా మరి నిజంగా ఇంకా కోడినో మేకనో నిజంగా తాగింటే తాకింటే అది వేరు ఉంటుంది. చూసినప్పుడే ఇది కాలేదా? ఎట్లా ఏమైంది ఎట్లా గుర్తుపట్టినా చెప్పు బ్లడ్ కాదని. అది వయసు ఇట్లా తిరిగింది కదా, అది ఎట్లా కనిపించింది? బ్లడ్ లాగా కనిపించలేదు. గంతకాలం రెడ్డిగా ఉంది బ్లడ్ లాగా కనిపించకపోవడం ఎందుకు గాయత్రి? ఇగో కాదు కాదు, బ్లడ్ అంటే వేరు ఉంటుంది. బ్లడ్ తెచ్చి పోయాను. నువ్వు ఇంత ఎక్స్పర్ట్ ఉంటావు అని మాకు తెలుసు. నేను అస్సలే గుర్తుపట్టదేమో ఈ సావు తెలివితేటలు మస్తున్నాయి. నవ్వుతావు. ఎంత ప్లాన్ చేసుకున్నాం, ఎంత కష్టపడ్డామో, మొత్తం స్పాయిల్ చేసినావు. ఈరోజు నేను 7కి వచ్చా అయిపోయా. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? నెక్స్ట్ సారి ఏదో ఒకటి ప్లాన్ చేయాలి మళ్ళా వేరే. ఇంకా ఈ టైప్ అయితే ఫ్రెండ్స్ నిజంగా ఎంతో ప్రిపేర్ అయినాము. కాకపోతే గాయత్రి రాగానే నాకు కొంచెం నవ్వొచ్చింది, ఆడ కంట్రోల్ చేసుకున్నాను. కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇదైతే గాయత్రి గుర్తుపడుతుంది బ్లడ్ కాదని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. వయసు ఎంత కష్టపడడం, తడుచుకుంటూ వచ్చి మరీ తొందర వచ్చి డ్రెస్ చేంజ్ చేపించి మరీ రెడీ చేసుకున్నాం. ఏమైంది గతి నీది మీటింగ్? మంచిగా అయింది. పప్పాన్న తినొచ్చు. పప్పాన్నం తినొచ్చిందా? వాళ్ళు ఏదో అదే మమ్మీ అది మహిళా సంఘం గ్రూపా అది మీటింగా? ఏమోలే, మస్తు డిసప్పాయింట్ అయినా. ఏందమ్మా మన పరిస్థితికి ఇట్లే. మన మమ్మీ ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియో మొత్తం స్పాయిల్ అయిపోయింది. చాలా మూడ్ అప్సెట్, చాలా డిసప్పాయింట్మెంట్. నెక్స్ట్ ఏదైనా మంచిగా ప్లాన్ చేద్దాం, ఇలా కాకుండా. అంటే నన్ను మళ్ళీ ఏడుకన్నా పంపించి చేస్తారా? ఏడికన్నా పంపించేది కాదంగా, ఇంకేడికి పంపిస్తాం. పొమ్మంట పోతాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.